హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి సినిమాల సందడి అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ మనశంకర్ ప్రసాద్ గారి సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతుందని చెప్పుకోవాలి. 300 కోట్ల క్లబ్ లో కూడా ఆల్మోస్ట్ చేరిపోయింది. మరి ఈ రీజనల్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది, 500 కోట్ల క్లబ్ లో ఏమన్నా చేరే అవకాశం ఉందా అన్న చర్చలు కూడా ఇప్పటి నుంచి కూడా మొదలు పెట్టేశారు. మరి ఈ రోజు నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే వీకెండ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో మరి ఇప్పుడు వసూళ్లు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్ గా సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సంక్రాంతి క్లియర్ గా చిరంజీవి గారి సినిమా విన్నర్ అనుకోవచ్చా సార్? అంటే బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా అది చూసినప్పుడు డెఫినెట్ గా మనశంకర్ ప్రసాద్ విన్నర్, అంటే ఫస్ట్ చాయిస్. అవును. సో కలెక్షన్స్ కూడా 5 సినిమాల్లో ఫస్ట్ చాయిస్ మనశంకర్ ప్రసాద్. అంటే ఆల్రెడీ నువ్వు చెప్పినట్టు ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్స్ ని బీట్ చేసింది. సో ఈజీగా 400 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. ఓకే. అంటే నిన్న కూడా 30 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి అంటున్నారు. సో 400 కోట్లు అనేది 100% కలెక్ట్ చేస్తుంది. 500 క్రోర్స్ కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా మనకి కొంతమంది చెప్తున్నారు. చూడాలి. అంటే ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి నేరుగా రంగంలోకి ఇంకా దిగలేదు కదా. రిలీజ్ ఈవెంట్ కి రావడం, తర్వాత ముగ్గురు కలిసి ముచ్చటించుకోవడం, అంతే కదా. నేరుగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదా మరొకటి అది చేయలేదు. ఇప్పుడు ఇది ఎట్టి బస్సులో దీన్ని 500 కోట్ల క్లబ్ లో తీసుకెళ్ళాలి, మొదటిసారి ఒక 500 క్రోర్స్ కూడా ఒక తెలుగు సినిమా కలెక్ట్ చేయగలుగుతుంది నిరూపించడం కోసం అని చెప్పి ఈవెంట్స్ అవి చేసినా కూడా ఆశ్చర్యం లేదు. వైజాగ్ లో ఒకటి, విజయవాడలో ఒకటి అలా చేస్తే కూడా ఈ సినిమా అంటే ఎప్పుడు కూడా బాగున్న సినిమాని ప్రమోట్ చేస్తే ఇంకా కొంచెం కలెక్షన్స్ ఇంకా బాగుంటాయి. కాబట్టి డెఫినెట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగి ఈ సినిమాని ప్రమోట్ చేస్తే 500 కోట్ల క్లబ్ అనేది అసాధ్యమైన విషయం కాదని మనం చెప్పొచ్చు. సార్ రీజనల్ సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతి కోసం 300 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఆహో ఓహో అన్నాం సార్. అంటే ఒక రీజనల్ సినిమాకి ఇంతలా మార్కెట్ ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడు 500 కోట్లు అదే రీజనల్ సినిమా అంటే కలెక్షన్స్ రాబట్టడం వెనుక ఇంత మ్యాజిక్ ఏంటి? ఇంత అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే 250 నుంచి 300 కోట్లు అంతే ఉంటుంది మార్కెట్ అన్నారు. 500 కోట్ల వరకు వెళ్ళడం వెనకాల కారణం ఏమనుకోవచ్చు? అంటే మామూలుగానే విక్టరీ వెంకటేష్ కి మెగాస్టార్ చిరంజీవికి రీచ్ డిఫరెన్స్ అనేది ఉంటది కదా. ప్లస్ అనిల్ రావిపూడికి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ టైంకి అంత ఇది లేదు. అంతకు ముందు వచ్చిన సినిమాలు F3, భగవన్ కేసరి చాలా బాగున్నప్పటికి కూడా ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. కాబట్టి ఈ సినిమా టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఏంటి అంటే అప్పుడు గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అయింది కదా. ఒకే ప్రొడ్యూసర్ నుంచి 2 సినిమాలు వస్తున్నప్పుడు ఈ సినిమాని ఎక్కడ వెనక్కి తీసుకెళ్తాడో దిల్ రాజు అని చెప్పి కావాలని ఆ సినిమాకి ఆ టైటిల్ పెట్టించారని ఇలా రకరకాల కథనాలు అవి వచ్చాయి. కానీ ఆ సినిమాకి అనిల్ రావిపూడి చేసినటువంటి అగ్రెసివ్ ప్రమోషన్స్ విపరీతంగా హెల్ప్ అయ్యాయి. అంటే అప్పటికంటే అనిల్ రావిపూడి ఇమేజ్ పెరిగింది. ఈ సినిమాలో వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ కంటే కూడా మెయిన్ ఇది మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. కాబట్టి ఆ రీచ్ లో డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అది మనకు కనిపిస్తుంది. అది 300 కోట్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది 400 కోట్లకు దగ్గరలో ఉంది. ఇంకొంచెం పుష్ చేస్తే 500 కోట్లు కలెక్ట్ చేయడం అనేది పెద్ద అసాధ్యమైనటువంటి ఫీట్ ఏం కాదు. ఓకే సార్, మిగతా సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? మరి నాకైతే ఈ నారి నడుము మురారి బాగా నచ్చింది. అంటే ఏది చెప్తారు కదా, అండర్ డాగ్ అంటారు చూడు, ఎక్కడ కూడా అంచనాలు అనేవి లేవు. పైగా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కావడం వల్ల ఆయన నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నీ కూడా బాగా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాయి. కాబట్టి అలాగే శర్వానంద్ ఎప్పుడు శతమానం భవ తర్వాత అతనికి హిట్ లేదు కదా. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, ఆ తర్వాత ఏదో మళ్ళీ ఇది రాన్ రోజు అని వచ్చింది, పేరు వచ్చింది కానీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. అంటే దాదాపుగా ఒక 9-10 సినిమాలు అతని డిసప్పాయింట్ చేసింది. అందువల్ల ఈ సినిమాకి పెద్దగా అసలు బజ్ రాలేదు. వాళ్ళు కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా ఎక్కువ ఇది తీసుకోలేదు, ఇనిషియేట్ తీసుకొని ఈ సినిమాని బాగా ప్రమోట్ చేద్దాం అని చెప్పి అనుకోలేదు. అది పెద్ద ప్లస్ అయింది. ఇప్పుడు ఉదాహరణకి ఆ రోజు అనగనగా ఒక రోజు రిలీజ్ అయినప్పుడు, అనగనగా ఒక రాజు రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి హ్యాపీగా అంటే అని నవీన్ పొలిశెట్టికి అంతకు ముందు 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఉండడం వల్ల అతనికి విపరీతమైనటువంటి ఆ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా
ఒక రేంజ్ లో చేశారు. ఉమ్, కాబట్టి ఆ సినిమాకి కావాల్సిన థియేటర్లు దొరికినాయి. ఈ సినిమాకి అసలు థియేటర్లో దొరకని పరిస్థితి ఈవినింగ్ షోతో మొదలైంది. ఆ తర్వాత ఆ రోజు వచ్చిన టాక్ తోటి మరుసటి రోజు ఆ సినిమా థియేటర్లు కొన్ని, ఈ సినిమా థియేటర్లు కొన్ని, ఇలాగా మిగతా 4 సినిమాల నుంచి ఆ థియేటర్లో లాక్కొని ఉమ్, నెమ్మదిగా ఈ రోజు ఆల్రెడీ సేఫ్ జోన్ లోకి వచ్చేసిందని చెప్పి అంటున్నారు. ఉమ్, సో సినిమా కూడా ఆ రామ్ అబ్బరాజు అంతకుముందు సామాజిక వర్గం చేశాడు, చాలా నీట్ గా హ్యాండిల్ చేశాడు. అంటే పేరుకి నారి నారి నడుము మురారి అనే ఇదేనా అంటే జనరల్ గా ఏమనుకుంటారు టైటిల్ బట్టి ఇది ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే ఓ మగాడి కదా అలాగని ఫిక్స్ అయ్యి వెళ్తారు. ఈ తరహా సినిమాలు బోల్డ్ చూసాం, ఇప్పుడు ఏం కొత్తగా ఏం చూపిస్తాడులే అని అనుకుంటారు ఆడియన్స్. కానీ సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, టైటిల్ కి సంబంధం లేకుండా కథని బాగా నడిపాడు. అంటే ఇద్దరు ఒక మగ సర్వానంద జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు, కానీ అది నారి నారి నడుమురారి లాగా టైటిల్ కొంచెం మిస్లీడింగ్ గా ఉన్నప్పటికీ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సర్వానంద్ పర్ఫార్మెన్స్ బాగుంది, సంయుక్త మీనన్, అమ్మాయి సాక్షి, ఉమ్. ఇలాగా ఓవరాల్ గా అసలు చాలా బాగుంది సినిమా. కాబట్టి నా వరకు నేను దానికి సెకండ్ చాయిస్ కింద చెప్తాను. శంకరవర ప్రసాద్ తర్వాత నారి నారి నడుమురారి. ఓకే, ఓవరాల్ గా సంక్రాంతి అయితే ఈ 3 విజయాలు. ఈవెన్ దిల్ రాజు గారు కూడా ఇదే చెప్పారు, 3 విజయాలు సాధించారు అని చెప్పి. 3 విజయాలు. అది మూడోది ఏంటి అనగనగా ఒక రాజు, నారి నారి అయితే అవునవును అనగనగా ఒక రాజు సినిమా ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు 100 కోట్లు పోస్టర్ వేసినట్టున్నారు. అవును. మరి 100 కోట్లు కాకపోయినా అందులో ఒక 60% 70% అనుకున్నా కూడా పెద్ద హిట్టే కదా. అవును సార్. కాకపోతే నవీన్ పులిశెట్టి అంతకుముందు వచ్చిన సినిమాలతో పోల్చితే ఇది కొంచెం డౌన్ ఇదిగా ఉంటది, తగ్గింది అనిపిస్తుంది, గ్రాఫ్ తగ్గింది అనిపిస్తుంది. కానీ ఆ సినిమా అతను చేసినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, ఆల్రెడీ 3 సినిమాలతో అతనికి వచ్చినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఇవన్నీ ప్లస్ అయినాయి. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోయాడు అనుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టింది అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే మెంటల్ ఫిక్స్ అయిపోయారు, ఈ సరే మన నవీన్ పొలిశెట్టి సినిమా చూడాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. మనశంకర్ వరప్రసాద్ చూసిన తర్వాత కూడా సెకండ్ చాయిస్ కింద ఇది అప్పటికి ఉన్నారు. లక్కీగా ఈ నారి నారి నడుమురారి పెద్ద హిట్ అవడం వల్ల ఇప్పుడు అది సెకండ్ చాయిస్ అయింది, థర్డ్ చాయిస్ కింద ఇది. సో ఈ 3 సినిమాలు మన దిల్ రాజు గారు డిక్లేర్ చేసినట్టుగా హిట్ సినిమాల కింద మనం చెప్పొచ్చు. ముఖ్యంగా రాజా సాబ్ బాగా డిసప్పాయింట్ చేయడం. లాస్ట్ ఇయర్ అనిల్ రావిపూడికి గేమ్ చేంజర్ తోటి అలా కలిసి వచ్చింది, ఇదేమో రాజా సాబ్ తోటి ఇప్పుడు ఇలా కలిసి వచ్చింది. ఏదైనా అతను ఏదైతే తను ఒక ఇది నమ్ముకున్నాడో, ఒక జోనర్, ఒక ఇది క్యారెక్టరైజేషన్స్, దాంతో అంటే మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఆయన దీంట్లోకి వెళ్ళి సినిమా చేద్దాం అలా కాకుండా తనని చిరంజీవినే తన దీంట్లోకి తెచ్చుకొని హ్యాపీగా చిరంజీవి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ కానీ మా మిగతా ఆడియన్స్ కానీ అని చెప్పి అవన్నిటిని జాగ్రత్తగా అతను ఇది చేసి మంచిగా చాలా పెద్ద హిట్ కొట్టాడు. ముఖ్యంగా వరుసగా 9వ విజయం అది కదా. ఫస్ట్ 6 సినిమాలు 3 హ్యాట్రిక్లు. అప్పట్లో దాసనారాయణరావు గారు 12-13 సినిమాలు హిట్లు కొట్టారంట. తర్వాత మన రాజమౌళి 10-11 సినిమాలు వరుసగా ఆయన హిట్లు కొట్టాడు. ఇప్పుడు 3వ దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్తో మొదలుపెట్టి పటాసు, సుప్రీము, రాజా ది గ్రేట్ ఒక ఇది, తర్వాత F2, సరిలే నీకెవరు, F3 సెకండ్ హ్యాట్రిక్. అంటే F2తో పోల్చితే F3 కొంచెం తగ్గినా కూడా అది కూడా కమర్షియల్ గా హిట్. తర్వాత బాలయ్య సినిమా భగవంత్ కేసరి, తర్వాత సంక్రాంతికి వస్తున్న చాలా పెద్ద హిట్. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు కూడా చాలా పెద్ద హిట్. ఇలాగా అంటే తనకంటూ ఒక ప్రత్యేకత, ఎవరికి లేనటువంటి ప్రత్యేకతని అతను క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ఆల్రెడీ 3 హీరోలతో చేశాను, ఇప్పుడు నాగార్జునతో కూడా చేసి ఇప్పుడున్న దర్శకుల్లో ఎవరు 4 అగ్ర హీరోలతో డైరెక్ట్ చేసినటువంటి దర్శకులు ఎవరు లేరు. ఆ రకంగా కూడా నేను ఒక ప్రత్యేకత సాధించాలనుకుంటున్నానని చెప్పి అతను చెప్పి ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ కి అంటే నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అతను నాగార్జున సినిమా ఎప్పుడని అడుగుతున్నారు కదా. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే నాగార్జున, అఖిల్ ఇద్దరిని పెట్టి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక వార్త వినిపిస్తుంది. కానీ నాకేమనిపించిందంటే అసలు నాగార్జున 100వ సినిమా అనిల్ రావిపూడి ఎప్పుడో చెప్పాడు, చిరంజీవి సినిమా కమిట్ అవ్వగానే
నాగార్జునతో కూడా ఒక సినిమా చేసి నలుగురు అగ్ర హీరోలతో సినిమా చేసినటువంటి ఘనతను నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను చెప్పాడు. మరి అది నాగార్జున అది ఆయన వరకు రీచ్ అవ్వలేదా ఏంటో తెలియదు. యాక్చువల్ గా ఈ 100వ సినిమాని అనిల్ రావిపూడి కోసం వెయిట్ చేసి అతనికి అప్పచెప్పుకుంటే ఇంకా బాగుండేది. బట్ ఏముంది, నంబర్ ఈజ్ జస్ట్ నంబర్ కదా. 101వ సినిమా తోటైనా చాలా పెద్ద హిట్ కొట్టొచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయినా త్వరలో మనకి వస్తుందేమో, వెయిట్ చేద్దాం. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి కూడా వింటేజ్ హీరోల్లో అటు చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరు కూడా 100 crores షేర్ రాబట్టారు. అవును. సో ఇంకో ఇద్దరు ఉన్నారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు. వీళ్ళు కూడా రాబడితే నలుగురు వింటేజ్ హీరోలు 100 crores షేర్ రాబట్టిన హీరోలుగా నిలుస్తారు. మరి ఇయర్ లో అన్న నెక్స్ట్ ఇయర్ లో అన్నది పాసిబుల్ అవుతుంది కాదు. బాలయ్యది మొన్న ఈ సినిమా అఖండ డివైడెడ్ టాక్ వచ్చినా కూడా దాదాపుగా 100 crores పైన షేర్ వచ్చిందని చెప్పి చెప్పారు. ఓకే, అంటే ఆ సినిమా ఎక్కువ బిజినెస్ అవ్వడం అది దానికి కొంత డిసడ్వాంటేజ్ అయింది తప్ప బాలయ్య ఆల్రెడీ 100 కోట్లు పైగా కలెక్ట్ చేసినట్టే. ఇంకా నాగార్జున ఆయన మాత్రమే ఇప్పుడు ఈ ఫీట్ సాధించాల్సింది ఉంది. చూడాలి మనం. అనిల్ రావిపూడి గారితో ఉంటే పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడికి అంటే ఆయన మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ డైరెక్టర్. ప్రతి హీరో కూడా తనతో చేయాలని చెప్పి అనుకుంటాడు. అనిల్ రావిపూడి నుంచి ఫోన్ వస్తే వెంటనే రామ్మా అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చేసి ఇమీడియట్ గా కాల్ షీట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మన తెలుగు హీరోలు చాలా మంది పాన్ ఇండియా హీరోలు అయిపోయారు కదా. ఇప్పుడు ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ ఉంది, నెక్స్ట్ స్పిరిట్ ఉంది, తర్వాత కల్కి, తర్వాత సలార్. ప్రభాస్ డేట్ ఇచ్చే ఇది లేదు. రామ్ చరణ్ ఇప్పుడేమో పెద్ది ఉంది, పెద్ది తర్వాత సుకుమార్ సినిమా ఉంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా ఉంది, తర్వాత ఏమో లోకేష్ కనకరాజ్ అని. ఇప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా అవగానే త్రివిక్రమ్ సినిమా గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి. ఇంకెవరు ఉన్నారు హీరోలు, పెద్ద హీరోలు? చిరంజీవి గారు ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఇంకో సినిమా, ఆయన ఆల్రెడీ బాబీ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఇమీడియట్ గా విశ్వంబర ఉంది. ఆ 2 సినిమాల తర్వాత ఈయన ఆగడు కదా. మరి అప్పటి వరకు చిరంజీవి గారి డేట్స్ ఇచ్చేంత వరకు ఆగలేని ఇది ఉంటది. ఆగకూడదు కూడా కదా. అంత పెద్ద హిట్లు ఇచ్చిన తర్వాత ఇంకా వెంకటేష్ ఒకటి ఇమీడియట్ గా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఆదర్శ కుటుంబం తర్వాత ఆయన ఇంకా ఏం కమిట్ అవ్వలేదు. కాబట్టి అగైన్ 5వ సినిమా, ఇప్పుడు 4 సినిమాలు వచ్చాయి వాళ్ళ కాంబినేషన్ లో. అగైన్ మళ్ళీ అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా అని చెప్పి అంటున్నారు. అలాగే అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో కూడా ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకటి కొరటాల శివదో, ఒకటి ఇంకా అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ కాలేదు. గోపీచంద్ మల్లి అనేది ఇంకా సెట్స్ కి వెళ్ళలేదు. ఈ లోపల ఏదైనా అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఏదైనా పట్టాలు ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా అనిల్ రావిపూడి దగ్గర ఏ సబ్జెక్ట్ రెడీగా ఉందో ఆ సబ్జెక్ట్ ఎవరికి సూట్ అవుద్ది అనేది కూడా ఉండాలి. కాబట్టి ఏదైనా అంటే ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేయలేనటువంటి అంటే ఈ పాన్ ఇండియా దీనివల్ల ఇప్పుడు మనం ఇంకా చెప్పుకున్నాం. ప్రతి హీరో కూడా ఆల్రెడీ 2 మహేష్ బాబు అంతకుముందు ఆయన ఇద్దరు వాళ్ళ కాంబినేషన్ లో వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన 2027 ఆ వారణాసి రిలీజ్ అయ్యేంత వరకు ఆయన రాజమౌళి దీని నుంచి ఆయన రిలీజ్ అవ్వడం కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అయితే విక్టరీ వెంకటేష్ లేదంటే బాలయ్య వీళ్ళతోటి చేయాలి. అయితే చిరంజీవి గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, నువ్వు మళ్ళీ ఒక సబ్జెక్ట్ చేసుకొనిరా నేను చేస్తానని చెప్పి అన్నాడు. లేదు విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తే అందులో నేను ఇప్పుడు ఎలాగైతే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారో నేను అందులో స్పెషల్ రోల్ చేస్తానని ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా ఈ సినిమాని ప్రమోట్ చేయడంలోనే ఆయన అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. కాబట్టి నెలాఖరు వరకు అదే పని మీద ఉంటాడు. జనవరి అంతా అదే పని మీద ఉంటాడు. ఫిబ్రవరిలో కూడా ఒక 10 రోజులు ఉండి తర్వాత కొద్ది రోజులు రిలాక్స్ అయ్యి మార్చిలో ఫోకస్ పెడతాడు నెక్స్ట్ ఎవరితో చేయాలి ఏంటి అనే దాని మీద. అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.